పత్రిక మొదటి అధ్యాయం 9వ వాక్య భాగాన్ని, లేఖనాలు సారాంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యోధా పత్రిక మొదటి అధ్యాయం 9వ వచన భాగాన్ని చదువుదాం. అయితే ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరాన్ని గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభు నిన్ను గద్దించునుగాక అనెను. చాలు. చదవబడిన వాక్య భాగంలో అనేక విషయాలు మనం ధ్యానిస్తూ వచ్చాం. ప్రధాన దూత అయిన మికాయేలు గురించి మీకు తెలియపరిచాను. అపవాది అయిన సాతాను గురించి తెలియపరిచాను. మోషే శరీరాన్ని గురించి మికాయేలు దూత ఎలాగ పోరాడాడో సో ఆ వివరాలన్నీ కూడా మీకు తెలియపరిచాను. ఈరోజు పర్టికులర్గా ప్రత్యేకంగా ప్రభు నిన్ను గద్దించునుగాక అనే మాటను గురించి పూర్తిగా వివరంగా అవసరమైన మాటలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మీకు అందించాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వర్తమానం ప్రభు నిన్ను గద్దించునుగాక అనే మాటను గురించి పూర్తిగా మీకు వివరించాలని ఆశపడుతున్నాను. చదువుకున్న వాక్య భాగంలో ప్రత్యేకంగా మీరు ఆలోచించగలిగితే, ప్రధాన దూత అయిన మికాయేలు తీర్పు తీర్చ తెగింపక ప్రభు నిన్ను గద్దించునుగాక. వాస్తవంగా మనం ఆలోచించాలంటే ప్రధాన దూత కదా, దూతల్లోనే ప్రధాన దూత మికాయేలు. దేవుడు మికాయేలు దూతకి ఇచ్చిన ఆ యొక్క స్థితిని, లేకపోతే ఆ ఆధిక్యతను గురించి మనం ఆలోచిస్తూ ఉంటే గతంలో మీకు అనేక విషయాలు తెలియపరుస్తూ వచ్చాను. దేవుడు ఆ ఉన్నతమైన స్థాయిని దేవుడు ఆ దూతకి అనుగ్రహిస్తూ వచ్చాడు. మికాయేలు దూత సహాయపడుతూ వచ్చిందని కూడా తెలియపరుస్తూ వచ్చాను. సో మరి దూతల్లోనే ప్రధాన దూత, ఇంకా అనేకమైన సైన్యం కూడా ఉంది. ఇప్పుడు దూతలు అనేకమైన రకాలుగా ఉన్నాయి. కేరూపులు ఉన్నాయి, సెరాపులు ఉన్నాయి. లేఖనాల్లో మనం చూస్తే చాలా రకాల దూతల గురించి మనం చూస్తాం. అయితే మరి ఇంత ఆధిక్యత కలిగిన దేవదూత సాతాను విషయంలో తీర్పు తీర్చట్లేదు. తీర్పు తీర్చ తెగింపక ప్రభు నిన్ను గద్దించునుగాక నిన్ను అంటే అర్థం చేసుకోవాల్సిన మాట ఏమిటంటే, తనకు దేవుడు ఎంతో ఆధిక్యతనిచ్చిన తీర్పు విషయంలో దేవుడికే అప్పగిస్తూ ఉన్నాడు మికాయేలు దూత. మనం ఆలోచించాలి ఈ విషయాన్ని. నిజంగా ఈరోజు చాలామంది ఓరకనే తీర్పు తీర్చేస్తూ ఉంటారు. ఇతరులకి ఈజీగా తీర్పు తీర్చేస్తూ ఉంటారు. ఇక విశ్వాసుల గురించి అయితే చెప్పక్కర్లేదు. ఒక్కొక్కరి గురించి వాళ్ళే తీర్పు తీర్చేస్తారు. తీర్పు తీర్చేది దేవుడు కదా. అందుకని ఎప్పుడు మనం ఊహించి ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, మనం తీర్పు తీర్చే విషయంలో తెగించకూడదు. మికాయేలు దూతకి అపవాదితో పోరాడి జయం పొందిన మికాయేలు దూతకి అంత ఆధిక్యత ఉన్నా కూడా ప్రభు నిన్ను గద్దించునుగాక, ప్రభు నీకు తీర్పు తీర్చునుగాకని తీర్పు విషయంలో దేవుడికే అప్పగిస్తూ వచ్చాడు మికాయేలు దూత. మీ వ్యక్తిగత జీవితాల్లో కొన్నిసార్లు మనుషులకి మనం తీర్పు తీర్చేస్తూ ఉంటాం. స్నేహితులకి మనం తీర్పు తీర్చేస్తూ ఉంటాం. బంధువులకి, ఇంటి ప్రక్క వాళ్ళకి, ఎదిరింటి వాళ్ళకి, సంఘస్థులకి, తెలిసిన వాళ్ళకి ఇదిగో మనమే తీర్పు తీర్చేస్తూ ఉంటాం. కనుక తీర్పు గురించి గతంలో మీకు చాలా విషయాలు తెలియపరిచాను. సో తీర్పు తీర్చటం ఆయన పని, పగ తీర్చుకోవటం నా పని అని ప్రభు చెప్పాడు. కనుక సో మన ఆత్మీయ జీవితాల్లో ఎప్పుడు మనం త్వరపడి ఇతరులకి తీర్పు తీర్చే విషయాల్లో మనం తీర్పు తీర్చకుండా ప్రభుకి అప్పగిద్దాం. యేసు నామములో అట్టి కృపదేవుడు మీకు అనుగ్రహించునుగాక. కొంతమంది ఉంటారు, ఓరకని దుమ్మెత్తిపోతూ ఉంటారండి బాబు. అస్సలే
ఊరకనే అసలు సందర్భాలే ఉండవు, ఊరకనే వాళ్ళు దుమ్మెత్తిపోతూ ఉంటారు. నేనంటాను ఇక్కడ ఒక చక్కని పాఠం మనం నేర్చుకోవాలి. సేవకులకి మనం తీర్పు తీర్చకూడదు. మనం తీర్పు తీర్చడానికి మనమెవరు? విశ్వాసులకి మనం తీర్పు తీర్చకూడదు. తెలిసిన వాళ్ళకి ఎవ్వరికి మనం తీర్పు తీర్చకూడదు. ప్రభు కూడా చెప్పినాడు, మీరు తీర్పు తీర్చకుడి అని. మనకు మనమే తీర్పు తీర్చుకుంటా మనం ఇతరులకు తీర్పు తీర్చేటప్పుడు మనలో ఆ లోపాలు లేకుండా మనల్ని దిద్దుకోవడానికి ఇష్టపడదాం. దేవుడు తీర్పు తీరుస్తాడు. కొన్నిసార్లు మనకి ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవ్వచ్చు, అయినా తీర్పు విషయంలో మాత్రం తొందరపడొద్దు. మికాయేలు దూత మనకు నేర్పిస్తున్న పాఠం కూడా చూస్తూ ఉంటుంటే త్వరపడలేదు, తెగించలేదు. తెగించకుండగా దేవుడు నిన్ను తీర్పు తీర్చునుగాక, నీకు తీర్పు తీర్చునుగాక అని మాట్లాడుతూ వచ్చాడు మికాయేలు దూత. కాబట్టి ఆత్మీయులైన మీరు ఇతరుల విషయాల్లో తొందరపడి మీరు ఎవరైనా ఏదైనా వెంటనే మీరు వాళ్ళకి తీర్పు తీర్చకండి. సేవలో కూడా మాకు అనేకమైన పోరాటాలు ఎదురవుతూ ఉంటాయి, చూస్తూ ఉంటాం. ప్రతిదీ కూడా అనేకులు మా పరిస్థితులు వ్యతిరేకతలు ఏర్పడుతూ ఉంటాయి. అర్థం చేసుకోవాల్సిన వాళ్ళే అపార్థం చేసుకుంటూ ఉంటారు. చక్కగా ప్రేమించిన వాళ్ళే దూరం అయిపోతూ ఉంటారు. కొన్నిసార్లు అరే వీళ్ళకి ఇన్ని విధాలుగా సహకారిగా ఉన్నా సరే వాళ్ళు రివర్స్ అయిపోతూ ఉంటారు. అయినా ప్రభుకే తీర్పు తీర్చేది ఆయన కదని ప్రభుకి అప్పగించచ్చు. సేవలో ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు వస్తున్నా ప్రతిదీ దేవుడికే అప్పగించుకుని నడిపించబడతా ఉన్నాం. కానీ పొరపాటున మనం తీర్పు తీర్చకూడదు. ప్రభు తీర్పు తీరుస్తాడని ఆయనకు అప్పగించుకోవాలి. బైబిల్లో మనం చూడగలిగితే చాలా సందర్భాలు అలాంటివి మనం చూస్తాం కదా. సౌలు దావీదు స్టోరీ మనం చదివితే బదాక సౌలు దావీదు కనబడితే చాలు ఈటి విసిరేయాలి, చంపేయాలని అలాగ ప్రయత్నిస్తూ ఉండేవాడు. దేవుడు సన్నిధిలో దావీదు ఒకటే చెప్తాడు, దేవుడు నీకు నాకు ఆయన మధ్యవర్తి అయి ఆయన తీర్పు తీరుస్తాడని మాట్లాడుతూ వచ్చాడు. గతంలో 5 రకాల తీర్పుల గురించి, అన్యజనులకు జరిగే తీర్పు కోసం, విశ్వాసులకి కలిగే తీర్పు గురించి, ధవల సింహాసనం తీర్పు, అనేకమైన తీర్పుల గురించి మీతో మాట్లాడుతూ వచ్చాను. కాబట్టి తొందరపడి తీర్పు తీర్చకండి. దేవుని సన్నిధిలో ఆయనకు అప్పగించుకోండి. ప్రభువే తీర్పు తీరుస్తాడు. ఆయన తీర్పు, ఆయన జడ్జిమెంటు వండర్ఫుల్. సో ఆయన జడ్జిమెంట్ చాలా అద్భుతంగా ఉంటుంది. మనం గీని ప్రభువుకి అప్పగించుకోగలిగితే ఆయన ఇచ్చే తీర్పు ఎక్సలెంట్గా ఉంటుంది. కాబట్టి మనం తొందరపడి ఆవేశపడి ఇతరులకి తీర్పు తీర్చి మనం ఇబ్బంది పడొద్దు. ఓకే, ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక. సో సందర్భాన్ని బట్టి మీకు కొన్ని మాటలు ఈ సందర్భంలో కూడా మీకు చెప్పి సబ్జెక్టులోకి వెళతాను. లేఖనాలు బట్టి మీరు ఆలోచిస్తే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తీర్పు తీరుస్తూ వచ్చాడు. లేఖనాల్లో ఇప్పటికీ మనం చదువుతూ వచ్చాం. దేవదూతలకి దేవుడు, ఈ పత్రికలో మనం చదువుతూ వచ్చాం కదా, దేవదూతలకి దేవుడు తీర్పు తీరుస్తూ వచ్చాడు. ఆ తర్వాత సొదొమ గొమొర్రా పట్టణంకి కూడా దేవుడు తీర్పు తీరుస్తూ వచ్చాడు. నోవాహు కాలం ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటుంటే దేవుడు జడ్జిమెంట్ ఎలా ఉందో దేవుడు తీర్పు తీర్చాడు. కాబట్టి తీర్పు తీర్చేది ఆయన. కాబట్టి మనం తొందరపడి ఎవరిని వ్యతిరేకించకుండా, తృణీకరించకుండా ప్రభుకు అప్పగించుకోండి. ఆ విషయంలో ఖచ్చితంగా దేవుడు ఆయనే కలుగు చేసుకుంటాడు, ఆయనే తీర్పు తీరుస్తాడు. యేసు నామములో అట్టి కృప మీకు అనుగ్రహించబడునుగాక. చేతులెత్తి ఒకసారి ఆమేన్ అని చెప్పండి గట్టిగా, ఆమేన్. అలాగూ జరుగుతుంది. ఒక సందర్భం మీకు చెప్తాను. పద్దాక భార్యతో భర్త అంటున్నాడటే, పద్దాక ఏంటి నువ్వు పని బాట లేదా నీకు అసలు ఏంటి, ప్రతి ఆదివారం వెళ్ళిపోవాలి గుడికి, ఏంటి నెలకొకసారి వెళ్ళు. అలా కాదండి, దేవుడు ఎన్నో మేళ్ళు చేశాడు కదా, మనకి ఎన్నో మేళ్ళు చేశాడు కదా. కుటుంబాల్లో అనారోగ్యాలతో ఉన్నప్పుడు దేవుడు స్వస్థపరిచాడు.
పిల్లలు లేనప్పుడు దేవుడు పిల్లల్ని ఇచ్చాడు. ఇన్ని చేసిన దేవుని మర్చిపోతే ఎలాగా? ఖచ్చితంగా ఆదివారం మందిరం ఇదిగో ఎక్కువ మాట్లాడవంటే అని విచ్చలవిడిగా భార్యను తిట్టి చేసుకుని కొట్టడానికి కూడా సిద్ధపడి ఉంటే భార్య దేవునిలో భక్తి మార్గాల్లో నడిపించబడతా ఉంది. సరే అని ప్రభువుకి అప్పగించిందంట. ఆమె కూడా నోరు చేసుకోలేదు, నోరు జారలేదు, ఆమె చేసుకోలేదు. వాళ్ళ ఇంటోళ్ళకి, వాళ్ళ నాన్నగారికి, లేకపోతే వాళ్ళ తమ్ముడు వాళ్ళకి, వాళ్ళ మామయ్య వాళ్ళకి ఎవరికి ఫోన్ చేసి వచ్చి బెటాలియన్ దించలేదు. ఏమీ మాట్లాడకుండా ప్రభా నీకే స్తోత్రం అని దేవుడికి అప్పగించుకుందంట ఆమె. వారం తిరగకుండా దేవుడి జడ్జిమెంట్ చాలా అద్భుతంగా ఉంటుంది. వారం తిరగకుండా అంతే, ఇంకా అస్సలే కదలలేకపోతున్నాడు, మెదలలేకపోతున్నాడు, ఏమీ చేయలేకుండా అస్సలు చాలా ఇబ్బంది పడిపోతున్నాడు భర్త. సో ఆ టైంలో ఆయనే అన్నాడంట, నువ్వు ప్రార్థనకి వెళ్ళు, నన్ను కూడా తీసుకెళ్ళు అన్నాడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. నిజంగా దేవుడు జడ్జిమెంట్ అలా ఉంటుంది. కాబట్టి దేవుణ్ణి దూషించారని, సేవకుల్ని దూషించారని, ఎవరెవరిని ఏదో అన్నారని తొందరపడి మీరు ఇబ్బంది పడి అలా ఉండొద్దు. దేవుడికి అప్పగించుకుంటే ఆయన జడ్జిమెంట్, ఆయన నిజంగా న్యాయ తీర్పు తీరిస్తే ఆయన నీతిని బట్టి, న్యాయాన్ని బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. కాబట్టి ఎందుకు మీరు అనవసరంగా ఇబ్బంది పడతాం? అందుకని మిఖాయేలు దూతను చూసి మీరు నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, ఎట్టి పరిస్థితుల్లో మీరు తొందరపడి తీర్పు తీర్చొద్దు. ప్రభు నీకు తీర్పు తీరుస్తాడు, ప్రభు నిన్ను గద్దిస్తాడు అని ప్రభుకి అప్పగించుకుంటే ఆయన తీర్పు న్యాయంగానే ఉంటుంది. చాలా సందర్భాలు నేను చూస్తూ వచ్చాను. కాబట్టి ఏ విషయాల్లో కూడా మీరు తొందరపడొద్దు, మాట్లాడొద్దు, దూషించొద్దు. దేవుడు మనకి నీతిగల న్యాయాధిపతి ఉన్నాడు కనుక ఆయన జడ్జిమెంట్ చాలా వండర్ఫుల్గా ఉంటుంది. కొన్నిసార్లు మీ బంధువుల్లో, కొన్నిసార్లు మీ స్నేహితుల్లో, కొన్నిసార్లు మీ కుటుంబాల్లో ప్రతికూలమైన పరిస్థితులు మీకు ఎదురవుతూ ఉంటాయి. అలాగని ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనవని వాళ్ళు ఏదో అన్నారని మేము కూడా అంటాం. వాళ్ళు 4 మాటలు అంటే ఇంకొక 4 మాటలు ఎక్స్ట్రా వేసి మేము కూడా అంటాం అని అనుకుని మీరు ఇబ్బంది పడొద్దు. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు గొప్పవాడు కనుక ఆయనకి అప్పగించుకోవాలి. పగ తీర్చుకోవటం నా పనని ప్రభు చెప్పాడు. సో మనం ఏని ఆయనకి అప్పగిస్తే ఆయన తీర్పు వండర్ఫుల్గా ఉంటుంది. అసలు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఆయన తీర్పు. మనుష్యుడా, దేవుడు వెక్కిరించబడు, ఏ విత్తనం విత్తితే అదే కోస్తావు అని ప్రభు చెప్పాడు. సౌలు చంపాలని ఈటి పట్టుకున్నాడు. అదే ఈటు నిజంగా మనం చూస్తాం కదా, నిజంగా సౌలు చనిపోయాడు, అదే కత్తి మీద పడి చనిపోయాడు. కాబట్టి మనం తొందరపడొద్దు. ఎక్కువగా సరిహద్దుల్లో, ఎక్కువగా ఇల్లులు కట్టుకునేటప్పుడు స్థలాల విషయాల్లో, లేకపోతే ఏదైనా విషయాలు మాట్లాడేటప్పుడు ఇలాంటి డిస్కషన్స్ వస్తూ ఉంటాయి. అందుకని వెంటనే చేసుకోవటం, నోరు జారటం ఇట్లా మీరు చేయకండి. ఆయన తీర్పు ఎక్సలెంట్గా ఉంటుంది కనుక ఆయనకి అప్పగించండి. ఓకే. కొంతమంది విచిత్రంగా ఎట్లా ఉంటారంటే ప్రభువుకే తీర్పు తీరుస్తూ ఉంటారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రభువుకే తీర్పు ఇస్తూ ఉంటారు. మీరు ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే పేతురు చూడండి ఒకసారి. ప్రభు చెప్పాడు, పీటర్, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, దాని ఎదుట పాతాళ లోక ద్వారాలు నిలవలేవని ప్రభు చెప్పాడు. ప్రభు అడిగాడు, నా గురించి ఏమనుకుంటున్నారు ప్రజలు? నువ్వు ఏలియావు అనుకుంటున్నారయ్యా, యోహాను ఇట్లాగా ఏదో చెప్తా వచ్చాను. పేతురుతో ప్రభు అంటారు, ఇదిగో ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, దాని ఎదుట పాతాళలోక ద్వారాలు నిలవలేవు, ఇదిగో పరలోకపు తాళపు చెవి నీకు ఇస్తున్నానని ప్రభు పేతురికి పరలోకపు తాళపు చెవిని ఇచ్చాడు. విచిత్రం ఏంటంటే ప్రభు చెప్పాడు, నేను సిలువకు అప్పగించబడతాను, 3వ దినాన్ని తిరిగి లేస్తాను, సిలువ మరణం నేను ఖచ్చితంగా పొందాలి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చానని చెప్తూ ఉంటుంటే వెంటనే
వెంటనే మనకి పేతురు గారు దూకుడిక్కుమాట ఓ దుడుకు పేతురు అని పిలుస్తూ ఉంటారు. వెంటనే అది నీకు దూరం అవునుగాక అని ప్రభువుని గద్దించాడు. అసలు పేతురు గారు గురించి చెప్పుకోవాలంటే అసలు అదొక పెద్ద స్టోరీ. యేసు ప్రభునే గద్దిస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు సాతానా వెనక్కి పొమ్ము అని గద్దించాడు. పేతురు దేవుని సంగతులు ఎరుగకనే మాట్లాడాడని అక్కడ కింద లేఖనాల్లో మనం చూస్తాం. దేవుని సంగతులు గొప్పవి. దైవ నిర్ణయం లేకుండా ఏది దేవుడు మనకు అనుమతి ఇవ్వడు. ఒక తల వెంట్రుక కూడా రాలదు. కాబట్టి మీ కుటుంబాల్లో ఎదురవుతున్న శోధనలు, ప్రతికూలమైన పరిస్థితులను బట్టి మీ అంతటా మీరు తీర్పు తీర్చకండి. తీర్పు తీర్చు దేవునికి అప్పగించుకోండి. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, న్యాయాధిపతి. నీతిని బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. ఓకే, ఇప్పుడు దేవుడు నిన్ను గద్దించునుగాక అని చెప్పిన సందర్భాలు ఒక 4 సందర్భాలు బైబిల్లోంచి మీకు సబ్జెక్టుగా తెలియజేస్తా. దేవుడు నిన్ను గద్దించునుగాక అని మికాయేలు దూత అపవాదితో మాట్లాడాడు. అలాగే దేవుడు కొన్ని సందర్భాల్లో గద్దించిన సందర్భాలు ఒక 4 సందర్భాలు మీకు తెలియచేస్తాను. నోట్ చేసుకోండి. దేవుడు గద్దించిన సందర్భాలు, బైబిల్లో దేవుడు గద్దించిన కొన్ని సందర్భాల గురించి మీకు చెప్తాను. నెంబర్ 1, ఆదికాండ గ్రంథం 31వ అధ్యాయం 42వ వాక్యాన్ని చదువుదాం. ఆదికాండ గ్రంథం 31వ అధ్యాయం 42వ వాక్య భాగం. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, నాకు తోడై ఉన్న దేవుడు, నాకు తోడై ఉన్న ఎడల నిశ్చయంగా నీవు నన్ను వట్టి చేతులతోనే నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపేవాడివి. దేవుడు నా ప్రయాసను, నా చేతుల కష్టాన్ని చూసి పోయిన రాత్రి నిన్ను గద్దించినని లాబానుతో చెప్పెను. చాలు. మొదటి మాట, లాబాన్ని గద్దించుట. ప్రభు నిన్ను గద్దించునుగాక. దేవుడు గద్దించిన కొన్ని సందర్భాల గురించి మాట్లాడుతున్నాను. సో నెంబర్ 1, లాబానుని గద్దించుట. వాస్తవంగా యాకోబు లాబాను స్టోరీ మీలో చాలామందికి తెలుసు. వాస్తవంగా చెప్పుకోవాలంటే ఈ లాబాను ఎవరు అనంటే అబ్రహాముకి వరసకి మనవడవుతాడు. అధ్యయనం చేస్తూ లేఖనాన్ని చదువుతూ ఉన్నప్పుడు అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకి పెళ్లి సంబంధాల కొరకు ప్రయత్నిస్తూ ఉంటాడు. అబ్రహాం ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు తన ఇంట ఉన్న పెద్ద దాసుడైన ఎలియాసుని పంపిస్తాడు. ప్రమాణం చేపించి పంపిస్తూ ఉంటాడు. నీగో నా బంధువుల దగ్గరికి వెళ్ళు, ఇట్లాగా అన్నీ చెప్పి పంపిస్తాడు. ఎలియాసరు కూడా వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుని నేను వెళుతున్న ప్రయత్నాలు సఫలపరచు నాయనా అని ప్రార్థన పూర్వకంగా ఎలియాసరు వెళతాడు. చక్కని సంబంధం దేవుడు అద్భుత రీతిగా రిబ్కామును సిద్ధపరిచాడు. దేవుని లేఖనాల్లో వాక్యాలన్నీ మనం చక్కగా చదువుతూ ఉంటాం. లాబాను ఇంటికి ఎలియాజరు వెళ్ళినప్పుడు, ఇదిగో యెహోవా చేత ఆశీర్వదించబడినవాడా, బయట నిలవనేలా లోపలికి రమ్ము అని మాట్లాడుతూ ఉన్నాడు. చక్కగా లాబానులో కొన్ని మంచి లక్షణాలు కనబడుతున్నాయి. ఆతిథ్యం ఇచ్చే విషయంలో, గౌరవించే విషయంలో అంత బాగానే ఉన్నాడు. అక్కడ వరకు బయట ఉండిపోవటం ఎందుకు, లోపలికి రా అని పిలుస్తూ ఉన్నాడు. అవును, మన జీవితాల్లో కూడా చాలామంది పైకి బాగానే గౌరవంగానే మాట్లాడుతూ ఉంటారు. చాలా రండి బాబు, అక్కడ ఉండిపోయారండి బాబు, రండి బాబు, కూర్చోండి బాబు, నిలబడిపోయారండి అంటూ ఉంటారు. లాబాను కూడా అలాగే, బయట ఉండిపోయావేంటి, లోపలికి రెండయ్యా అనని. ఎలియాసరు అంటాడు, నేను వచ్చిన పని చెప్పకుండా భోజనం చేయను. సరే మాట్లాడతారు. దేవుడు నిర్ణయం ఇది అని వారు తలంచిన సందర్భాలు బైబిల్లో మనం చూస్తాం. ఆ తర్వాత లేఖనాల్లో మనం చదవగలిగిన ఈ మాటలన్నీ కూడా, ఇస్సాకుకి వివాహం అవుతుంది. ఇస్సాకుకి దేవుడి దయ వల్ల 2 పిల్లలు పుడతారు, ఏశావు, యాకోబు. యాకోబు పెద్దోడైన తర్వాత అన్న వీళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్. అనేకసార్లు యాకోబు వాళ్ళ అన్నని మోసం చేస్తూ ఉంటాడు. వాళ్ళమ్మ గమనించి వాళ్ళ మేనమామ ఇంటికి పంపించేస్తుంది. వెళ్ళిపోతాడు.
వెళ్ళిన తర్వాత లేఖనాల్లో మనం చదువుతూ ఉంటాం కదా. ఇప్పుడు యాకోబు లాబాను ఇంటిలో రాహేల్ని ప్రేమిస్తాడు. ప్రేమించిన తర్వాత రాహేల్ కోసం 7 సంవత్సరాలు కొలువు చేస్తూ ఉంటాడు. కొలువు చేసిన తర్వాత వాళ్ళ మామ అంటాడు, ఇదిగో నీకు పిల్లనిస్తాను అని. 7 సంవత్సరాలు పూర్తయిపోతుంది. వెంటనే లేయాని ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఏంటి మామ ఇటు చేసావు అని అంటే, ఏముంది పెద్దోళ్ళకి పెళ్ళి అవ్వకుండా చిన్నోళ్ళకి పెళ్లి చేయకూడదు కదా అనని మోసగాళ్ళకే మోసగాడు లాబాను. యాకోబే అసలు మోసగాడు అంటే వాళ్ళ మామగారు అసలు మోసగాళ్ళకే మోసగారు మాట. యాకోబునే మోసం చేశాడు అసలు. మరలా 7 సంవత్సరాలు రాహేల్ కోసం మరలా 7 సంవత్సరాలు కొలువు చేశాడు. ఇంచుమించు 20 సంవత్సరాలు ప్రయాసపడిన యాకోబు తన కష్టార్జితము, చేతుల కష్టార్జితం 10 సార్లు మార్చేశాడు లాబాను జీతాన్ని. యాకోబు యొక్క జీతం 10 సార్లు మార్చేశాడు. ఇదిగో ఊరకనే పని చేయకూడదు, నీకు ఇచ్చేస్తాను, ఏం కావాలో ఇట్లా మాట్లాడుతూ వచ్చాడు. కానీ తన ప్రయాస 20 సంవత్సరాల ప్రయాస కష్టము వ్యర్థమైపోయిందని బాధపడుతూ ఉంటే ఈ లోపల లాబాను వాళ్ళ కొడుకులు మాట్లాడుకున్నారు, ఇక్కడ బావ మా దగ్గరే ఉంటున్నాడు, ఇక్కడే తింటున్నాడు, ఇక్కడే ఉంటున్నాడు. కొన్నిసార్లు అత్తోరింటికి వెళ్తూ ఉంటారు కొన్ని కుటుంబాల్లో. సో అక్కడే ఉండిపోతూ ఉంటారు. అత్తోరింటి దగ్గరికే వాళ్ళు మొత్తం అంటే వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి చక్కగా ఏదో చేసుకుంటా అక్కడే సంసారం చేస్తూ ఉంటుంటే ఉన్న బామర్దులు కొన్ని సందర్భాల్లో ఏంటి బావ ఇక్కడే ఉండిపోతున్నాడు, ఎంతకాలం పోషించాలి ఏంటి అని అట్లాగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ మాటలు విని రాత్రే దుకాణం సర్దేసి భార్య పిల్లలు అందరినీ తీసుకుని వెళ్ళిపోదామని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వెళ్ళిపోయాడు. లాబానికి వార్త తెలిసినప్పుడు ఎలాగన్నా ఒక మాట చెప్పకుండా వెళ్ళిపోయాడని ఏదో అట్లా అనుకుని ఏదో చెయ్యాలని ప్రయత్నం చేస్తే లాబానుతో రాత్రి దేవుడు దర్శించి అద్భుతంగా మాట్లాడి గద్దించాడు. వెంటనే వాళ్ళిద్దరూ ఒక చోటుకు వచ్చి మిస్పా అనే చోటులో నిబంధన చేస్తారన్నమాట. సో ఈ సందర్భాలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే కొన్నిసార్లు మీ కష్టార్జితం, మీ ప్రయాస అనేక సార్లు వ్యర్థమైపోతూ ఉంటుంది. చాలామంది చెప్తూ ఉంటారు, అయ్యగారు చాలా డబ్బులు రావాల్సినవి ఉండిపోయినాయండి, రిమైనింగ్ బ్యాలెన్స్ చాలా ఉండిపోయిందండి. వ్యాపారాలు చేసేవాళ్ళు చెప్తూ ఉంటారు, అయ్యా పెట్టుబడులు పెడతా ఉన్నాం, రావాల్సిన అమౌంట్ అయితే ఉండిపోయింది మా దగ్గర, వాళ్ళు ఇంక ఇవ్వట్లేదు, మాకు ఆ డబ్బులు వస్తేనే కదయ్యా రొటేషన్ జరిగేది, బిజినెస్ డెవలప్ చేసేది. చాలా సందర్భాల్లో మనం కష్టపడతా ఉంటాం, కొన్ని చోట్ల ఆ కష్టార్జితము ఉండిపోతూ ఉంటుంది. విదేశాల్లో చాలామంది ఉంటారు, విదేశాల్లో ఉండి రెక్కలు మొక్కలు చేసుకుని అక్కడ కష్టపడిన ఆ కష్టార్జితం వాళ్ళ ఇంటికి పంపిస్తూ ఉంటారు. కొన్ని కుటుంబాల్లో అయితే పాపం వాళ్ళు చదువుకోకుండా అంటే పెద్దగా నాలెడ్జ్ లేదు, ఏదో జీవనాధారం కోసం ఇంట్లో పనుల కోసం అని ఏదో విదేశాలకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత పిల్లలు చూస్తే చిన్నవాళ్ళు డబ్బులు పంపించాలి, వాళ్ళ బంధువులకి ఎవరొకరికి అకౌంట్ నెంబర్ ఉంటే వాళ్ళకి అకౌంట్లో అమౌంట్ వేస్తుంటారు. అన్న పిల్లలకి చూసుకోండి ఏం కావాలని అట్లా చేస్తుంటారు. వీళ్ళు చిన్నపిల్లలు చూసుకుంటామని వాళ్ళు పంపించిన డబ్బులు చక్కగా పిల్లలకి న్యాయబద్ధంగా వాళ్ళు ఖర్చు పెట్టి మేము అమ్మ పంపించాను మీ చదువులు కానీ ఇదిగో అని ఏదో చేస్తే పర్లా. ఓకే 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా అని చెప్పండి గట్టిగా. కరెంటు పోయినా పర్లేదు, మనకు దేవుడు జనరేటర్ ఇచ్చాడు. హల్లెలూయా. గుడ్. వాళ్ళు అమౌంట్ పంపిస్తూ ఉంటారు. వీళ్ళు సరేలే బంధువులే కదా, కుటుంబ సభ్యులే కదా, చక్కగా వాళ్ళకి పిల్లలకి ఏం తెలియదు కాబట్టి మనకి డబ్బులు పంపించారు కదా, చక్కగా ఖర్చు పెట్టి వాళ్ళకి ఏం కావాలని చూసుకుందామని నీతిగా న్యాయపరంగా చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది నేటికి ఉన్నారు.
పాపం వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు, ఎందుకులే వాళ్ళ డబ్బులు మనం ఆశించడం ఎందుకు అని అనుకునే వాళ్ళు ఉన్నారు. దేవుని భయాన్ని బట్టి ఇతరుల సొమ్ము మనకెందుకని దైవ భయం కలిగిన వాళ్ళు ఉన్నారు. కొంతమందికి ఆ భయం ఏమి ఉండదు. డబ్బు చేతికి కనపడిన వెంటనే, కన్నులకి కనపడిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు అసలు. అట్లాగా వాళ్ళు పంపించిన డబ్బులు పిల్లలకి సరిగ్గా అందకుండగా దొంగ లెక్కలు వేసి అది కూర్చిపెట్టాను, ఇది చేశాను, అది ఇదని మొత్తం వాళ్ళు ఏ పని చేయకుండా ఈ అమౌంట్ తీసుకెళ్ళి వాళ్ళు ఖర్చు పెట్టేసుకుంటూ ఉంటారు. పాపం వాళ్ళు బాధపడుతూ ఉంటారు, అయ్యో నేను పంపిస్తూ ఉన్నాను కానీ కష్టాజీతం మా పిల్లలకి సరిగ్గా అందట్లేదు అని. సో ఇటువైపు కొంతమంది ఇలా ఉన్న బ్యాచ్ కొందరు. మరో కోణంలో మనం ఆలోచిస్తూ ఉంటుంటే కొన్ని చోట్ల పని చేస్తూ ఉంటారు, వర్క్ చేస్తూ ఉంటారు. పెయింటింగ్ వర్క్ అని, ఎలక్ట్రికల్ వర్క్ అని, వెల్డింగ్ వర్క్ అని, తాపి మేస్త్రులని, ఒక మేస్త్రి దగ్గర పని చేస్తూ ఉంటారు, లేకపోతే ఒక ఓనర్ గారి దగ్గర పని చేస్తూ ఉంటారు. వాళ్ళకి రావాల్సిన పేమెంట్స్ ఇవ్వకుండా 100కి 10 సార్లు తిప్పించి ఇస్తానులే ఉండు, ఎక్కడికి వెళ్ళిపోతాను, నా దగ్గర డబ్బులు ఏమైపోతాయి, ఇలాగా వాళ్ళ కష్టాజీతం వ్యర్థమైపోతూ ఉంటుంది. ఇవ్వరు, వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టి తిప్పిస్తూ ఉంటారు. మరికొన్ని అనుభవాల్లో ఆలోచిస్తూ ఉంటుంటే కొంతమందికి కష్టాల్లో ఉన్నారని, ఇబ్బందుల్లో ఉన్నారని వాళ్ళు ఏదో సహాయపడదామని అనుకుని ఇబ్బందుల్లో ఉన్నారని దగ్గరికి వచ్చి, అయ్యా ఇబ్బందుల్లో ఉన్నామండి కొంచెం సహాయం చేయండి, మళ్ళీ మాకు లోన్ వచ్చిన తర్వాత మళ్ళీ మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం, ఏమండి కొంచెం నాకు ఇబ్బందిగా ఉందండి అని బ్రతిమాలుకుంటే బంధువులే కదా తెలిసిన వాళ్ళే కదా అనుకుని హెల్ప్ చేస్తారు. ఏది షూరిటీ ఏమీ లేకుండా, సాక్షి సంతకాలు ఏమీ లేకుండా, పెద్దలు ఎవరు లేకుండానే బంధువులే కదా తెలిసిన వాళ్ళే కదా తోబుట్టువులే కదా వీళ్ళెక్కడికి పోతారులే, మన కుటుంబ సభ్యులే కదా మళ్ళీ మనకి సహాయం చేస్తారని వాళ్ళకి హెల్ప్ చేస్తారు. అంతే, వాళ్ళు ఆ అవసరం తీరిపోయిన తర్వాత రివర్స్ అయిపోయి డబ్బులు అడిగితే నువ్వు నాకు డబ్బులు ఇచ్చినట్లు ఆధారాలు ఏంటి, రుజువులేంటి, ఇదిగో నీకు దిక్కున్న చోట చెప్పుకో అని ఇలాగా కష్టార్జితము వ్యర్థపరుస్తూ ఉంటారు. అనేక సందర్భాల కష్టార్జితం ప్రయాస వ్యర్థమైపోతూ ఉంటుంది. లాభాలు 20 సంవత్సరాలు ప్రయాసపడితే అసలు ఎంత బాధను కలిగించే సంఘటనలు అవి. ఆ రాత్రి దేవుడు యాకోబు ప్రయాసపడితే లాభాన్ని గద్దించాడు ఆ రాత్రి. ఈరోజు దైవజనుడిగా నేను చెప్తున్నాను, ఈ లైవ్లో ఈ మాటలు వింటున్న కుటుంబాల్లో మీరు ఎక్కడ కష్టపడ్డారో, ఎక్కడ కష్టపడి ఆ కష్టజీతం వ్యర్థమైపోయిందని బాధపడుతున్నారో యేసయ్య చూస్తూ ఉన్నాడు. ఆయన చూచుచున్న దేవుడు. ఆ రోజు యాకోబు ఆ దేవుడు లాభానుతో మాట్లాడి గద్దించినట్లుగా నువ్వు పడిన కష్టం రూపాయి పైసా కూడా ఏది వృధా కాకుండా ఈరోజే వాళ్ళని దేవుడు గద్దించి నీ అమౌంట్ అంతా నీ చేతికి దేవుడు అప్పగించునుగాక. బైబిల్లో ఒక మాట చదివిస్తాను చూడండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 4వ వాక్య భాగాన్ని మనం చూస్తే అక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇలా ఉన్నాయి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 4వ వాక్యం చూడండి ఒకసారి. నీ బాధను నీ ప్రయాసను, యెషయా గ్రంథం 14:4. నీ బాధను నీ ప్రయాసను, నీ చేత చేయించబడిన కఠిన దాస్యత్వమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపచేయు దినమున నీవు బబులోను రాజును గూర్చి. చూడండి, ఈ సందర్భాలన్నీ మనం చదువుకుంటూ ఉంటే ఇది యాకోబును గురించి రాయబడిన మాట. పై వచనాలు చూస్తే యెహోవా యాకోబు మీద జాలిపడి ఇశ్రాయేలుని ఏర్పాటు చేసుకున్నానని మాట్లాడి 4వ వచనం అన్నాడు, నీ బాధ నీ ప్రయాస నువ్వు చేసిన కఠిన దాస్యత్వాన్ని నేను కొట్టివేశాను. కొన్ని సందర్భాల్లో చాలా చోట్ల ప్రయాసపడుతూ ఉంటారు, చిల్లు గవ్వ కూడా లేదండి, ప్రయాసే మిగిలిందండి అయ్యా అని కొన్నిసార్లు డబ్బులు కొంతమంది దగ్గర ఆగిపోయినప్పుడు, ఉండిపోయినప్పుడు, ప్రత్యేకంగా చాలా సందర్భాలు పాపం టైలర్స్ చెప్తూ ఉంటారు, అయ్యా బట్టలైతే కుట్టేశాం,
పండక్కి చాలామంది బట్టలు కుట్టించుకుంటారు. ఒక జత సరిపోదు వాళ్ళకి, 20 జతలు ఒకేసారి కుట్టించుకుంటారు. సరే కుట్టించుకుని పట్టుకెళ్ళాలి కదా కుట్టించుకున్న వాళ్ళు. నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, పట్టుకెళ్తానులే, నేను ఈ ఊరుండే కదా, నీ డబ్బులు ఇవ్వకుండా ఎక్కడికి వెళ్ళిపోతానులే అని వాళ్ళు బట్టలు పట్టుకెళ్ళకుండా అక్కడే ఉంటాయి, సంవత్సరమైనా అక్కడే ఉంటాయి. ఆ ప్రయాస అంతా పాపం వాళ్ళు బటన్స్, ఆ దారం, వీటన్నిటికీ ప్రయాస పెట్టుబడి పెట్టారు కదా. ఇలాగా ఎంతో కొన్ని చోట్ల కొన్ని కుటుంబాల్లో ప్రయాస వ్యర్థమైపోతుంది, వేస్ట్ అయిపోతుంది. ఈ ఉదయకాలం ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, వ్యర్థమైపోతున్న ఈ ప్రయాస, వేస్ట్ అయిపోతున్న ఈ ప్రయాస, ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ కష్టార్జితం వృధా కాకూడదు, నీ ప్రయాస వ్యర్థం కాకూడదు. ఆ రోజు దేవుడు లాభాన్ని గద్దించినట్లుగా నీ ప్రయాస ఎక్కడ నువ్వు కష్టపడ్డావో, ఎక్కడ ప్రయాసపడ్డావో అది ఏది వృధా కాకుండా నీకు రావాల్సిన ప్రతిఫలాన్ని యేసు నామములో ప్రభు నీకు అనుగ్రహించునుగాక. అక్కడక్కడ ఉండిపోయిన పేమెంట్స్ అన్నీ కూడా తిరిగి మరలా నా దేవుడు నీ చేతికి అప్పగించునుగాక. అలాగ ప్రభు చేస్తాడు. అధైర్యంగా ఉండొద్దు, కలవరపడొద్దు. నేనంటాను ఎప్పుడు ఈ మాట ఎప్పుడు నేను చెప్తా ఉంటాను, దేవుడు ప్రతిఫలం ఇచ్చేవాడు. రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆయన చూచే దేవుడు. నువ్వు పడిన ప్రయాస ఏది వృధా కాదు, ఏది వ్యర్థం కాదు. కొన్నిసార్లు అనిపిస్తుంది, ఇంత ప్రయాసపడ్డాను కదా, ఏది ప్రతిఫలం అనిపిస్తుంది. ఏది వృధా కాదు. దేవుడు గద్దించవలసిన రీతిగా గద్దిస్తాడు, దర్శిస్తాడు. యేసయ్య నామం పేరిట నేను కోరుకుంటున్నాను, నీ కష్టార్జితం ఏది వృధా కాదు. ఆగిపోయిన పేమెంట్స్, నీకు రావాల్సినవన్నీ మరలా దేవుడు నీ చేతికి వచ్చినట్లుగా ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఓకే, రైట్. రెండో మాటలకు వెళ్తాం. సెకండ్ వన్, మార్కు సువార్త 9వ అధ్యాయం 25వ వాక్యాన్ని చదువుదాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 25వ వాక్యాన్ని చదువుదాం. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట యేసు చూసి మూగవైన చెవిటి దయ్యమా వానిని వదిలిపో, ఇక వానిలోకి ప్రవేశించొద్దు, నీకు ఆజ్ఞాపిస్తున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించాను. చాలు. ప్రభు నిన్ను గద్దించునుగాక. దేవుడు గద్దించిన కొన్ని సందర్భాలు మీతో మాట్లాడతాను. ఒకటి, లాభాన్ని దేవుడు గద్దించాడు యాకోబు విషయంలో. 2, అపవిత్రాత్మను గద్దించుట. అపవిత్రాత్మను దేవుడు ఇక్కడ మోగ దెయ్యం, చెవిటి మోగ దెయ్యం. ఒక పిల్లోడు, వాళ్ళ తండ్రి ఆ పిల్లోడిని తీసుకుని వచ్చాడు, శిష్యుల దగ్గర తీసుకెళ్ళాడు, మరలా యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చాడు. అయ్యా, వీడు నీళ్లు కనబడితే నీటిలోకి వెళ్ళి పడిపోతున్నాడు. అయ్యా, వీడు అగ్ని కనబడితే అగ్నిలోకి వెళ్ళి పడిపోతున్నాడు. అయ్యా, ఇదిగో నోరంపుడ నొగర్లు కక్కుంటున్నాడు. చెవిటి మూగ దెయ్యం చేత ఆ పిల్లోడు బాధను అనుభవిస్తూ ఉన్నాడు. నిజమే, పిల్లలు తల్లిదండ్రులను ఒకసారి మనం ఆలోచిస్తూ ఉంటుంటే, తల్లిదండ్రులు ఎదుట పిల్లలు బాధపడుతూ ఉంటుంటే ఆ బాధ తల్లిదండ్రులు అసలు తట్టుకోలేరు. అసలు చిన్న పిల్లలు ఉంటారండి, వాళ్ళకి హై ఫీవర్ వచ్చేసి ఒళ్ళంతా కాలిపోయి బాగా ఇబ్బంది పడిపోతారంటే అస్సలు ఆ సిచ్యువేషన్ మనం ఊహించుకుంటే పేరెంట్స్ ఇంకా బాధపడిపోతూ ఉంటారు. ఈ తండ్రి ఎదుట తన పిల్లోడు నీళ్లు కనబడితే నీటిలో పడిపోవటం, అగ్ని కనబడితే అగ్నిలో పడిపోవటం అంటే అది చాలా వేదనకరమైన పరిస్థితి. తండ్రి తట్టుకోలేనంత పరిస్థితి. తన పిల్లోడు ఆ బాధను చూడలేనట్లుగా ఉన్నాడు ఆ తండ్రి. యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చాడు. వెంటనే తండ్రి చెప్పాడు, యేసు ప్రభు అన్నాడు, నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నాను కానయ్యా, అపనమ్మకం మాత్రం నాలో ఉంది అని. ఇదిగో, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని చెప్పి ఆ చెవిటి మోగ దెయ్యాన్ని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నానని పో అని ఆజ్ఞాపించి గద్దించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం.
వెంటనే ఆ దెయ్యం విలవిల్లాడిపోయింది. ప్రభుని చూసిన వెంటనే విలవిల్లాడిపోయింది. ఈరోజు మీ కుటుంబాల మీద ఏ సాతాను అధికారం పనిచేస్తుందో, ఈరోజు ఒక దైవజనుడిగా ఈ ఉదయకాలమే ఈ మాటలు మీకు ప్రకటిస్తున్నాను. మీ ఇంటిని, మీ కుటుంబాల్ని పట్టి వేధిస్తున్న ప్రతి చీకటి దురాత్మలను యేసు నామములో గద్దిస్తూ ఉన్నాం. ప్రభు తన బాహువు చాపి ఆ కార్యాన్ని చేయటానికి సమర్థుడే. అనేక సందర్భాల్లో సాతాను శక్తుల చేత చాలామంది పీడించబడతా ఉంటారు, చాలా వేధించబడతా ఉంటారు. ఒక కుటుంబంలో సాతాను కొన్ని కుటుంబాల్ని ఎంత ప్రతికూలమైన పరిస్థితిలో తీసుకెళ్ళిపోతాడంటే ఇక వాళ్ళకి నిద్రలు ఉండదు. ఓ సహోదరు చెప్తా ఉన్నారు, అన్నా ప్రతి సంవత్సరం మా ఇంట్లో అదేంటో తెలియదు, ఇలాంటి సీజన్ వస్తే చాలు అంతే, ప్రతి సంవత్సరం మా ఆయనకి ఇదే కంప్లైంట్, ఇదే ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటాడు. కరెక్ట్గా ఈ నెల వచ్చిందంటే చాలు, ఆ నెలలో ఖచ్చితంగా ప్రాబ్లం స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. దెయ్యం చేత చాలా ఆ అపవిత్రాత్మ వెలవెల్లాడించేసి కుటుంబంలో మనశ్శాంతి లేకుండా చేస్తుంది. నేను చెప్పాను, దేవుడి వాక్యం మనకు ఉంది, దేవుడు మనకున్నాడు. అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడని చెప్పాడు. కనుక సాతానుపై మనకు అధికారం ఇచ్చాడు. శత్రు బలం అంతటి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. ప్రభువే ఎదిరించమని చెప్పాడు కనుక, గద్దించమని చెప్పినాడు కనుక ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు. కొన్నిసార్లు అనారోగ్యాలు, వ్యాధి బాధలు మనిషిని కృంగదీస్తూ ఉంటాయి. సాతాను శక్తులు కుటుంబాల మీద ఏలుబడి చేస్తూ ఉంటాయి. నిన్ను కూడా మేము ఉదయకాలం ఒక ప్రేయర్ మీటింగ్ చూసుకుని మధ్యాహ్నం కొంతమందిని బలహీనంగా బాగా అనారోగ్యాలతో హాస్పిటల్లో ఉన్న వాళ్ళని విజిట్ చేయడానికి అని వెళ్ళాను. హాస్పిటల్ నుంచి అప్పుడే ఇంటికి తీసుకొచ్చారని చెప్తే వెళితే వారు చెప్తా ఉన్నారు, అయ్యా పిల్లోడికి తలంతా అదో రకమైన బాధతో బాధపడుతూ ఉన్నాడు, అస్సలు నిద్రపోవట్లేదు, అస్సలు ఏమీ తినట్లేదు, ఏదో మనసులో ఏదో బెంగెట్టేసుకున్నట్టున్నాడు పిల్లోడంటే 25 ఏళ్ళు 20 ఏళ్ళు పైనే ఉంటాయి. మంచి వ్యాపారం, వాళ్ళ నాన్నగారు మంచి వ్యాపారం చేస్తూ ఉంటాడు, ఈ మంచి బిజినెస్ ముగ్గు వ్యాపారం ఉంటుంది కదా, మంచి వ్యాపారం చేస్తాడు. ఎప్పుడు లారీలు వస్తూ ఉంటాయి, బిజినెస్ బాగా జరుగుతూ ఉంటుంది. అక్కడ ఈ కుర్రోడు అన్నీ చూసుకుంటూ ఉంటాడు. వాళ్ళ నాన్నగారిని హాస్పిటల్లో పెట్టినప్పుడు దగ్గరుండి అన్నీ చూసుకున్నాడేమో, ఒంటరిగా ఉండడం, రాత్రులు సరిగ్గా నిద్ర పట్టకపోవడం, ఇలాగ సంఘటనలన్నీ ఫేస్ చేశాడేమో. అదే మనసులో పెట్టుకుని అడిలిపోతూ రాత్రులు నిద్ర పట్టకుండా అదో రకంగా బాధపడుతూ వచ్చాడు. వెంటనే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరితో చెప్తే, వాళ్ళ బంధువులు చెరువుల దగ్గర పనిచేస్తూ ఉంటుంటే ఆయన ఆఫీసర్ ఏం చేశారంటే, నా కారు ఉంది, నా కారు మీద తీసుకెళ్ళిపోదాం, ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్ళి టెస్టులన్నీ చేయించేద్దాం అని వైజాగ్ తీసుకెళ్ళారు. ఏకంగా వైజాగ్ తీసుకెళ్తే టెస్టులన్నీ చేశాను, అన్నీ నార్మల్, ఏమి కిడ్నీ ఫంక్షన్, లోపల హార్ట్, ఆ తర్వాత తల ఎంఆర్ఐ స్కానింగ్ చేశారు, అన్ని స్కానింగ్లో నార్మల్ రిపోర్ట్. కానీ నిద్ర పట్టట్లేదు, ఆకలి వేయట్లేదు, ఏంటో అర్థం కావట్లేదు. సరే అని ఇప్పుడు 1 వీక్ అవుతుంది వాళ్ళు తెలియపరిచింది. మేము ఇక్కడ లేకపోవడం వల్ల మీటింగ్స్కి వెళ్ళటం, తర్వాత వెళ్దాంలే అని అనుకుని నిన్న రోజు ప్రేయర్ మీటింగ్ ముగించుకుని వెళ్ళిన తర్వాత చూస్తే పరిస్థితి అలా కూర్చుని ఉన్నాడు. మేము చూసాం, కుర్చీలో కూర్చుని అలాగే చూస్తున్నాడు కానీ కదలలేదు, అలా ఉండిపోయాడు. సో వెంటనే కొబ్బరి నూనె తీసుకురమ్మని చెప్పి ప్రార్థన చేశాం. అంతే, అలాగా ఒక అపవిత్రాత్మ అట్లా ఉన్నవాడు అలా పడిపోయాడు. ఒక అపవిత్రాత్మ ఆ పిల్లోడిని వేధిస్తూ వచ్చింది. ఇంకా అంతే, ఆ ప్రార్థన శక్తిని బట్టి, దేవుని యొక్క ఆత్మ కార్యాన్ని బట్టి ఆ కుమారుడు స్వస్థత పొందాడు. తిరిగి చక్కగా కూర్చున్నాడు. తింటావా అంటే తింటానంటున్నాడు, ఆకలేస్తుందంటే ఆకలేస్తుంది, తలబాధ లేదా లేదండి. సో చాలా కుటుంబాల్లో అపవిత్రాత్మలు పనిచేస్తున్నాయి. ప్రభు
దెయ్యాల మీద అధికారం ఇచ్చాడు. నా నామం పేరిట మీరు దెయ్యాలను వెళ్ళగొడతారు అని చెప్పాడు ప్రభు. కనుక మీ కుటుంబాల్లో ఏ సాతాను అధికారం పనిచేయకూడదు. యేసు నామములో అపవిత్రాత్మ క్రియలన్నీ లయమైపోవునుగాక. బైబిల్లో చూడండి, కొన్ని మాటలు చదివిస్తాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం ఒకసారి చూడండి. చూస్తే అక్కడ ఇలా రాయబడి ఉంది, దేవునికి లోబడి ఉండుడి, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి. మీ కుటుంబాల్లో అనారోగ్యాలు చేసే ఆ ప్రతికూలమైన పరిస్థితులు కావచ్చు, దయ్యపు శక్తుల చేత పీడించబడిన పరిస్థితులు కావచ్చు, దేవుడి వాక్యం చెప్తుంది అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. ఇంకా లేఖనాల్లో చూస్తే సాతాన్ని శీఘ్రంగా మీ కాళ్ళ క్రింద త్రొక్కి ఉన్నానని ప్రభు చెప్పాడు. కనుక అపవిత్రాత్మ దురాత్మ క్రియలను ప్రభు గద్దించాడు. మీకు ఏది హాని కలగకుండా ప్రభు కాపాడుతాడు. ప్రభు నిన్ను గద్దించునుగా కానీ ఆ అపవాది క్రియలను దేవుడు తొలగిస్తాడు. నీకు నీ ఇంటికి కలిగిన అంతటికి క్షేమం కలుగు చేస్తాడు. కొన్ని కుటుంబాల్లో త్రాగుడు అనేది ఒక వ్యసనంగా అనేకులు ఇప్పుడు చూస్తూ ఉంటుంటే యవనస్తులు కూడా చిన్న వయసులోనే వాళ్ళ జీవితాల్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు కష్టపడుతూ ఉన్నారు, డబ్బులు వస్తూ ఉన్నాయి, అవి ఉపయోగకరంగా మార్చుకోకుండా త్రాగుడు అనే ఒక వ్యసనానికి సాతానుగాడు ప్రేరేపిస్తున్నాడు. మనిషి వెనకాల మనిషి చాలా దేవుడు యథార్థంగా సృష్టిస్తే వివిధ తంత్రాలు కల్పించుకున్నాడు. ఆ వ్యక్తి మంచివాడే, కానీ అతన్ని ప్రేరేపించే దురాత్మ త్రాగుడు. ఇప్పుడు ఒక మనిషి ఏదైనా ఒక పాపంలో పడిపోతున్నాడంటే దానికి కారణం సాతానుడు, అపవాది ప్రేరేపిస్తూ ఉంటాడు. త్రాగు, వెళ్ళు, ప్రతి పాపం వెనకాల సాతాను క్రియ ఉంటుంది. అపవిత్రాత్మ ప్రేరేపిస్తూ ఉంటాడు. మన వరకు బాగా పనిచేసుకునేవాడండి, తాపీ మేసి దగ్గర హెల్పర్గా పనిచేసేవాడండి, తీసుకొచ్చి రోజుకి 500 చేతుల్లో పెడతా ఉండేవాడండి. మరి ఏమైంది ఇప్పుడు అంటే డబ్బులు ఇవ్వట్లేదండి, ఉన్న డబ్బులు ఎట్టుకెళ్ళిపోతున్నానండి. ఏమైందమ్మా? అపవిత్రాత్మ. ప్రతి పాపం వెనకాల దురాత్మ క్రియ ఉంటుంది. అందుకే ప్రభు ప్రతి అపవిత్రాత్మను గద్దిస్తూ వచ్చాడు. కాబట్టి మీ కుటుంబాల్లో, మీ వ్యక్తిగత జీవితాల్లో ఏ సాతాను పని చేయకుండా ప్రభు అపవిత్రాత్మను గద్దించి మీ కుటుంబానికి క్షేమము, దీవెన, స్వస్థత, భద్రత యేసు నామములో ప్రభు కలుగు చేయనుగాక. ఓకే, 3వ మాటలకు వెళ్దాం. థర్డ్ వన్, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వాక్యం చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వాక్యం. బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని ప్రేమించాడు. అయితే తాను చేసిన అతిక్రమ నిమిత్తం అతడు గద్దింపబడెను. చాలు సందర్భాలు మనం చూస్తే, 3వది బిలాముని గద్దించుట. బిలాముని, వాస్తవంగా బిలాము ప్రవక్తే కదండి, ప్రవక్తే. మాట వినకపోతే దేవుడు ఎవరినైనా గద్దిస్తాడు. బాగానే ఉన్నాడు, మంచి మంచి ప్రవచనాలు చెప్పాడు, అంతా బాగానే ఉంది. బాలాకు రాజు ఇదిగో వీళ్ళని శపించమని అన్నాడు ఇశ్రాయేల్. ముందు అన్నాడు, వీళ్ళు దేవుని చేత ఆశీర్వదించబడిన వాళ్ళని నేను శపించకూడదు అన్నాడు. అంతవరకు బాగానే ఉన్నాడు. మరి ఏమైందో తెలియదు. వెంటనే మొత్తం అంతా రివర్స్ అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు గాడిద మీద ప్రయాణం చేస్తూ ఉన్నాడు, వెళ్తూ ఉన్నాడు. మార్గంలో యెహోవా దూత ప్రత్యక్షమై కత్తి పట్టుకుని రెడీగా ఉన్నాడు. దేవుని యెహోవా దూత వెంటనే గాడిద రూట్ మార్చింది. వెంటనే బిలాముకి కోపం వచ్చేసి గాడిదని కొడతా ఉన్నాడు, గాడిదతో మాట్లాడుతూ ఉన్నాడు.
గాడిద అంటది, నేను నీ దాన్ని అయినప్పటి కానించి నేను ఎప్పుడైనా నీ మాట వినకుండా ఉన్నానా? ఇక ఏం మాట్లాడుతూ మళ్ళా కొట్టేస్తున్నాడు. అట్లా కాదు, వెళుతున్న మార్గం సరైనది కాదు. నువ్వు లేఖనాల్లో ఆ మాటలు చూడగలుగుతాం. వెంటనే చూడండి, సంఖ్యాకాండంలో ఈ మాటలన్నీ ఉంటాయి. 22వ అధ్యాయం 25 నుంచి కొన్ని మాటలు చదువుదాం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 25 నుంచి కొన్ని మాటలు చదువుదాం. యెహోవా దూతను చూసి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను. గనుక అతడు దాన్ని మరలా కొట్టాడు. యెహోవా దూత ముందు వెళ్ళుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేని ఇరుకు చోటున నిలువగా గాడిద యెహోవా దూతను చూసి బిలాముతో కూడా కింద పడిపోయింది. గనుక బిలాము కోపము మండి తన చేతి కర్రతో గాడిదను మరలా కొట్టాడు. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కు ఇచ్చెను గనుక అది, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసితినని బిలాముతో అనగా, బిలాము, నీవు నా మీద తిరుగుబడితివి, నా చేత ఖడ్గమున్న నా చేతుల కత్తుంటే నిన్ను చంపేస్తాను. రకరకాలుగా మాట్లాడు సందర్భాలు మీకు తెలుసు కనుక ముందుకు వెళ్తాను నేను. కొన్నిసార్లు అవిధేయత పనిచేస్తూ ఉంటుంది, తిరుగుబాటు. బిలాము ప్రవక్తే, కానీ దేవుని ఆ ఆలోచన ప్రకారం నడిపించబట్టలేదు. అలాంటి సమయాల్లో దేవుడు గాడిదకి చేతబుద్ధి చెప్పించాడు. నిజం, దేవుడు ఎవరికి ఎలాగ బుద్ధి చెప్పాలో ఆయనకి బాగా తెలుసు. గాడిద చేత బుద్ధి చెప్పించుకోవటం అంటే అసలు ఎంత దారుణమైన పరిస్థితి అసలు. అందుకని దేవుని నియమించిన మార్గం, పరిశుద్ధులకి దేవుడు నియమించిన మార్గాన్ని విడిచి ఎప్పుడు డైవర్ట్ అవ్వకూడదు మన మైండ్. అనేక సందర్భాల్లో మన మనస్సుని డైవర్ట్ చేయటానికి అనేక విధాలుగా సాతానుగాడు ప్రయత్నిస్తూ ఉంటాడు. సేవ అద్భుతంగా జరుగుతూ ఉంటుందా? అంతే. మనసులోనికి ఆలోచనలు పుట్టిస్తూ ఉంటాడు. సమర్పణ, వైరాగ్యము, పరిశుద్ధత, వీటి మీద మనం సేవా పునాదిని వేసుకుని కట్టుకుంటూ ఉంటాం. దీనికంతా క్వైట్ ఆపోజిట్లో సాతానుగాడు అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మన సమర్పణ కాపాడబడాలి, మన యథార్థత కాపాడబడాలి, మన సంపూర్ణత పరిపూర్ణతలోనికి వచ్చేటట్లుగా, క్రీస్తుకు కలిగిన సమాన సంపూర్ణత మనం కొనసాగించేటట్లుగా భక్తి చేద్దాం. బిలాములాగా తప్పు త్రోవలో వెళ్ళొద్దు, మార్గం విడిచి తిరగొద్దు. ఈరోజు చాలామంది బిలాము ప్రవక్తే అన్నట్లు చాలామంది ఆత్మీయులే, వాళ్ళు చేస్తున్నది తప్పని వాళ్ళకి తెలుసు కూడా, కొన్నిసార్లు ఎదిరించి తిరుగుబడి దారి తప్పిపోతున్న బిలాము లాంటి వ్యక్తులు చాలామంది సంఘాల్లో కనబడుతూ ఉంటారు. ఈరోజు ఒకవేళ నువ్వు మంచి ఆత్మీయుడివే, ప్రార్థన చేసుకుంటావు, బైబిల్ చదువుకుంటావు, పరిచర్య చేస్తూ ఉంటావు, ఉపవాసాలు ఉంటాం, అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. అయితే దేవుని మార్గం విడిచి ఒకవేళ తిరుగుతున్నవేమో, తప్పు దారిలోకి వెళ్ళిపోతున్నవేమో, ఈరోజు మీరు ఆలోచించాలి. కొంతమందికి తెలియక కాదు, తెలిసే పాపం చేస్తూ ఉంటారు. దేవుడు నిన్ను ఎంతగా క్షమించాడు, ఆయన శిలువ త్యాగాన్ని గుర్తు చేసుకుంటే మరలా ఎందుకు నువ్వు మార్గాన్ని తప్పిపోతున్నావు? ఈరోజు మీరు ఆలోచించుకోవాలి. సండే స్కూల్ టీచర్స్ చక్కగా వాళ్ళకి వాక్యాలు తెలుసు, పిల్లలకి చక్కగా పాఠాలు చెప్తూ ఉంటారు, అంతవరకు బాగానే ఉంటుంది. ఇక్కడ చక్కగా పాఠాలు చెప్తూ ఉంటారు, మరలా దైవత్వాన్ని, మందిరాన్ని విడిచిన తర్వాత మరలా లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. యవనస్తులు మందిరంలో పాటలు పాడేవాళ్ళే, మరలా రూట్ మారిపోతూ ఉంటుంది. పరిచర్యలో ఉన్నవాళ్ళు మరలా అట్లా వెళ్ళకూడదు. బిలాములాగా తప్పు దారిలోకి వెళ్ళిపోతే దేవుడు ఖచ్చితంగా గద్దిస్తూ ఉంటాడు. దేవుడు ఒక వ్యక్తికి ఒకసారి వార్నింగ్ ఇస్తాడు. ఫస్ట్ టైం
దేవుడు నీకు ఒక వార్నింగ్ ఇచ్చాడు అని అంటే వెంటనే జాగ్రత్త పడిపో అని. ఒకవేళ ఆయన వార్నింగ్ని కూడా నువ్వు తృణీకరించి మరలా శృతి మించి వెళతా ఉంటుంటే దేవుడు నిజంగానే బుద్ధి చెప్తా ఉంటాడు. అందుకని దైవ మార్గాలు విడిచిపెట్టి వెళ్ళొద్దు, బిలాములాగా తిరగొద్దు. నీ క్రియలు, నీ సహనాన్ని దేవుడు తెలుసుకున్నాడు, తగిన ప్రతిఫలాన్ని ఇచ్చి నిన్ను నడిపిస్తూ ఉంటాడు. కనుక ఆత్మీయతలో ఎదుగుతున్న నీవు, చాలామందిని మేము చూస్తూ ఉంటాం, ఒకప్పుడు వైరాగ్యంగా ఉన్నవాళ్ళు, ఒకప్పుడు చక్కగా ప్రార్థన చేసిన వాళ్ళు, ఒకప్పుడు చక్కగా పరిచర్య చేసిన వాళ్ళు సడన్గా ప్రార్థన మందిరాన్ని మానేస్తూ ఉంటారు. వారమైనా 2 వారాలైనా 3 వారాలు 4 నెల రోజులైనా చర్చికి రారు వాళ్ళు. నేను వెళ్ళి విజిట్ చేసినప్పుడు అడుగుతాను, ఏనా నెల రోజుల నుంచి మందిరానికి రావట్లేదండి. ఒకప్పుడు అందరికన్నా ముందు వచ్చి పరిచర్య చేసేవాడు కదా, ఏమైంది నీకు అంటే సాతాను ఆ పిల్లోడిని దారి తప్పించేశాడు, మార్గం విడిచి తిరుగుతూ ఉన్నాడు. ఇలాంటి బిలాము లాంటి వ్యక్తులు సంఘంలో, సమాజంలో చాలామంది ఉంటారు. ఒకవేళ ఈరోజు నీవు ఆత్మీయుడు అయితే, తప్పు దారిలోకి వెళితే, ఈరోజు ఆ మార్గాన్ని విడిచిపెట్టి సరైన మార్గంలోకి రా. లేకపోతే దేవుడు గద్దిస్తే, దేవుడు తీర్పు తీరిస్తే మనం ఎవరు నిలవలేము ఆయన ఎదుట. కనుక యెహోవా గుడారంలో నువ్వు అతిథిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన కుమారుడిగా, కుమార్తెగా, దైనందిన కుటుంబ సభ్యులుగా మీరు ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి దావీదు చూడు, దేవుని మార్గాన్ని విడిచిపెట్టేశాడు. చూడకూడదు చూశాడు, వెళ్ళకూడదు అసలు అక్కడికి వెళ్ళాడు, చేయకూడదు చేశాడు, తిరిగి తనకి తగిన ప్రతిఫలం అనుభవించాడు. పశ్చాత్తాపం వచ్చింది. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? ఈ సోపుతో కడిగయ్యా, నన్ను హిమము కంటే తెల్లగా మార్చయ్యా, ఇదిగో నీ ఎదుట నేను పాపం చేస్తున్నానయ్యా అని పశ్చాత్తాపంతో అడుగుతున్నాడు భక్తుడు. ఈరోజు మీ ఆత్మీయ జీవితాల్లో కూడా తెలిసి కూడా కొంతమందిని నేను గమనిస్తూ ఉంటాను, వాళ్ళకి తెలుసు, వాళ్ళ అంతరాత్మ గద్దిస్తుంది వాళ్ళని, అయినా వెళ్ళకూడదు ఆ స్థలాలకి వెళతూ ఉంటారు. దేవుని బిడ్డలకు అవి తగవు. కోడి పందాల దగ్గరికి వెళ్ళేవాళ్ళు కొందరు, ప్యాకెట్ దగ్గరికి వెళ్ళి కూర్చునే వాళ్ళు కొందరు, బెట్టింగ్ కట్టేవాళ్ళు కొందరు, ఇలాగ దైవికమైన కార్యక్రమాలకు వ్యతిరేకంగా వాళ్ళు పనిచేసి చివరికి ఆ గద్దించబడి బిలాము లాంటి ప్రతికూల పరిస్థితులు వాళ్ళకి ఎదురవుతూ ఉంటాయి. నేనంటాను, నీకు తెలుసుండి ఎందుకు వెళ్ళావు? వెళ్ళొద్దు. దైవికమైన మార్గాల్లో నడిపించబడు. దేవుని ఉగ్రతకు నువ్వు పాత్రుడు కాకూడదు. ప్రభు నిన్ను దర్శించునుగాక. ఓకే, చివరి మాట, ఆఖరి మాట, 4వ మాట చెప్పి ప్రార్థిస్తాను. కీర్తనల గ్రంథం 106వ కీర్తన 9వ వచనాన్ని చదువుదాం. 106వ కీర్తన 9వ వచనాన్ని చూస్తే ప్రభు గద్దించిన కొన్ని సందర్భాల గురించి మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా, ఆయన ఎర్ర సముద్రాన్ని గద్దించగా అది ఆరిపోయెను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. రైట్. 4వది, ఎర్ర సముద్రాన్ని గద్దించాడు. ఈ సందర్భం మీకు బాగా తెలుసు. ఇశ్రాయేల్ ప్రయాణమే వెళుతూ ఉన్నారు. వాళ్ళు వెళుతున్న మార్గాల్లో సముద్రం అడ్డుగా వచ్చింది. వెనకాల చూస్తే ఫరో సైన్యం తరుముతూ ఉంది, ఎదురు చూస్తూ ఉంటుంటే ఆ సముద్రం అడ్డుగా ఉంది. ఈరోజు భక్తి చేస్తున్న మీ జీవితాల్లో కూడా ఒకేలా ఎర్ర సముద్రం లాంటి సమస్యలు మీ ఎదుటున్నాయేమో. ఎదురు చూస్తే సముద్రం, వెనకాల చూస్తే సైన్యం, ఫరో సైన్యం, ముందు చూస్తే ఆ గొయ్య, వెనకాల చూస్తే నువ్వు అన్నట్లుగా ఇలాంటి పరిస్థితులు మీకు ఎదురవుతున్నాయేమో. దేవుని సేవకుడిగా చెప్తాను, సముద్రాన్ని దేవుడు 6 నెలలుగా చేసి సముద్రాన్ని గద్దించి వాళ్ళ ప్రయాణాన్ని ఆగకుండా సాగిపోండి అని చెప్పిన దేవుడు నీ భక్తి జీవితాల్లో కూడా ఎన్ని అడ్డులు, ఎన్ని ఆటంకాలు, సముద్రం లాంటి సమస్యలు, శోధనలు
నీ ఎదుట ఉన్నాయో, నా దేవుడు నీ ఎదుట ఉన్న సముద్రం లాంటి సమస్యలు యేసు నామములో గద్దించునుగాక. ఆయన గద్దిస్తే సముద్రమైన నిమ్మలించేస్తుంది, సముద్రమైన రహదారిగా మారిపోతుంది. ప్రభు వాక్యం అదే. నీ ఎదుట సముద్రం లాంటి సమస్యలు ఏమున్నాయో. కొంతమంది కుటుంబాల్లో చాలా మంచి తల్లిదండ్రులు ఉంటారు. కుమార్తెని చక్కగా పెంచి పెద్ద చేసి అత్తోరింటికి పంపిస్తారు వివాహం చేసి. అక్కడికి వెళ్ళిన తర్వాత అత్తోళ్ళు సరిగ్గా కుమార్తెని ఒక్కగానొక కూతుర్ని చక్కగా పట్టించుకోకుండా, కూతురులాగా చూసుకోకుండా చాలా టార్చర్ పెడతా ఉంటారు. భర్త చూస్తే భర్త టార్చర్ పెడతా ఉంటాడు. కుటుంబాల్లో కుటుంబ సభ్యులు ఇలా అనుకుంటారు, అయ్యో ఎందుకు వీళ్ళకి పెళ్లి చేశాను, ఎందుకు అత్తోరింటికి పంపించాను, ఏంటి ప్రతికూలమైన పరిస్థితులు, ఎప్పుడు ఈ సమస్యల నుంచి ఈ శోధల నుంచి నాకు విడుదల వస్తుంది. వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు, అపార్థం చేసుకుంటున్నారు, ఎంత బాధ పెడుతున్నారు నన్నని వారికి వచ్చిన సమస్యలను బట్టి, సముద్రం లాంటి సమస్యలను బట్టి కృంగిపోతూ ఉంటారు. దైవ సన్నిధిలో ఒక అన్నగా నేను కోరుకుంటున్నాను, నీ ఎదుట సముద్రం లాంటి సమస్యలు ఏవైనా, మీ బంధువులే, మీ కుటుంబ సభ్యులే, మీ రక్త సంబంధులే ఎంత ఇబ్బంది పెడుతున్నా, సముద్రం లాంటి సమస్యల్ని ఎదుటున్నా ప్రభు శక్తిమంతుడు. ఆయన సముద్రాన్ని గద్దించి రహదారిగా మార్చిన దేవుడు నీ ఎదుటున్న సముద్రం లాంటి సమస్యలను యేసు నామములో తొలగించునుగాక. నీ కుటుంబంలో ఉన్న కలవరాలు యేసు నామములో తొలగిపోవునుగాక. శోధల నుంచి, సమస్యల నుంచి, కుటుంబ జీవిత సమస్యల నుంచి నా దేవుడు నీకు పరిష్కారం అనుగ్రహించబోతున్నాడు. మీరు చూడండి, లేఖనాల్లో ఇలా రాయబడి ఉంది. నిర్గమాకాండం 14వ అధ్యాయం 21వ వచనాన్ని చూస్తే అక్కడ ఇలా రాశారు ప్రభు. నిర్గమాకాండం 14:21. మోసే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి బలమైన తూర్పు గాలి చేత సముద్రాన్ని తొలగించి దానిని ఆరిన నేలగా మార్చేశాడు. చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. ఆరిన నేలగా మార్చేశాడు. ఇటు ప్రక్క ఒక గోడలాగా కనబడుతుంది, ఇటు ప్రక్క ఒక గోడలాగా, నీళ్ళన్నీ కూడా మధ్యలో రోడ్డు, రహదారిగా మారిపోయింది. దైవజనుడిగా నేను చెప్తున్నాను, ప్రభు చెప్పాడు, నేను నీకు ముందుగా వెళ్ళొచ్చు, మెట్టగా ఉన్న స్థలాలు నీకు సరళం చేస్తాను, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్తిల్లదు, నీకు విరోధంగా గుంపుగుండి వాళ్ళు నీ పక్షపు వారు అవుతారు. ఎన్ని మాటలు ప్రభు చెప్పినాడు. ఈరోజు ఈ మాటలన్నీ వాగ్దానపూరితంగా నువ్వు స్వీకరించు. ఆ నమ్ముకున్న దేవుడు గొప్పవాడు కనుక నీ ఎదుట సముద్రం లాంటి సమస్యలు ఉన్నాయి, గద్దించేవాడు ప్రభు తప్పకుండా రహదారిగా మారుస్తాడు. నీ పిల్లల కుటుంబ పరిస్థితులు, నీ కుటుంబ పరిస్థితులు తప్పకుండా దేవుడు పరిష్కారం ఇస్తాడు. రోగమా, అనారోగ్య, వ్యాధి బాధల, సముద్రం లాంటి సమస్యల యేసు నామములో సరళం చేసేస్తాడు. ప్రాకారములు పడగొట్టు దేవుడు నీకు ముందుగా వెళుతున్నాడు. ఎరుకో లాంటి ద్వారాలన్నీ మూసివేయి ఉంటాయి, దేవుడు నీ ఎదుట వాటిని అద్భుతంగా చదును భూమిగా మార్చేస్తాడు. విశ్వసించండి, నమ్మండి, కోరుకోండి. ప్రభు గద్దించేవాడు కనుక ఆయనకి అప్పగించుకోండి. మనం తీర్పు తీర్చొద్దు. ప్రభువే గద్దిస్తాడు, ప్రభువే న్యాయం తీరుస్తాడు, ప్రభువే తీర్పు తీరుస్తాడు. కాబట్టి ఈ మాటలన్నీ మీ జీవితాల్లో దీవెనకరంగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. ముగిస్తూ ఉన్నాను. ఒకసారి ఈ మాటలు మీకు తెలియచేస్తున్నాను. మికాయేలు దూత తీర్పు తీర్చ తెగింపక ప్రభు నిన్ను గద్దించునుగాక అని తెలియపరిచారు. మనం కూడా త్వరపడి ఎవ్వరికి తీర్పు తీర్చొద్దు, దేవునికి అప్పగించుకుందాం. ప్రభు ఏ ఏ విషయాల్లో నిన్ను గద్దించునుగాక అనే సందర్భాన్ని గురించి, ప్రభు గద్దించిన సందర్భాల్లో ఒక 4 విషయాలు మీ ముందు పెట్టాను. ఒకటి, లేఖనాల్లో మనం చూస్తే లాభాన్ని యాకోబు విషయంలో దేవుడు ఆ రాత్రి గద్దించాడు. తన కష్టార్జితం తాను అనుభవించినట్లుగా ప్రభు చేశాడు. 2, అపవిత్రాత్మలను దేవుడు గద్దించాడు. నీ కుటుంబాల మీద ఏలుబడి చేసే చీకటిని దేవుడు తొలగిస్తాడు. 3వది, బిలాముని
దారి తప్పి తిరుగుతున్న బిలామును దేవుడు గద్దించాడు. 4వది, ఎర్ర సముద్రాన్ని అడ్డుగా ఉన్న సమస్యను దేవుడు తొలగిస్తాడు. ఈ మాటలు యేసయ్య నీకు దీవెనగా మార్చి నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఈ ఆయుధం వర్ధిల్లకుండా చేసి, ప్రభువే ప్రతీది గద్దించి తొలగించి కృపలో నిన్ను స్థిరపరచాలని కోరుకుంటున్నాను. ఈ వాక్యం యేసు నామములో దేవుడు నీ హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్. అందరూ మోకరించండి, తల వంచండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఈ వాక్యాన్ని తల వంచి ప్రార్థన చేసుకుని స్వీకరించండి. ప్రభువా, మేము త్వరపడి ఎవ్వరికి తీర్పు తీర్చకూడదు నాయన, నీకే అప్పగించుకుంటున్నావు. నీతిగల న్యాయాధిపతి నీవే తీర్పు తీర్చు నాయన. ప్రభు నిన్ను గద్దించునుగాక అనిన సందర్భాలు ఒక 4 విషయాలు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. చెప్పబడిన ప్రతి వాక్యము ఫలించినట్లుగా చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. జీవాధిపతి అని పరిశుద్ధ నామానికి వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో ఇంతవరకు మీ దాసుని నిలబెట్టుకొని వాక్యం ద్వారా మాట్లాడినందుకు స్తోత్రాలు నాయనా. యేసయ్యా మీకు స్తోత్రం నాయనా. ఆ దినములో మిఖాయేలు దేవదూత అయ్యా నా తండ్రి తీర్పు తీర్చకుండా గద్దించిందని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభువా. అలాగనే ఎవరికి మేము తీర్పు తీర్చకుండా నాయన ఏ విషయాల్లో గద్దించాలో లేఖనాల ద్వారా మాట్లాడారు ప్రభువా. మీకు స్తోత్రం యేసయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన మీరు యాకోబు పక్షంగా నిలిచి నాయన లాబానుని గద్దించినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది నాయన. అయా బిడ్డలు ప్రయాస, కష్టము, వారి ఆస్తులు ఎన్నో రకాలుగా నా తండ్రి వ్యర్థమవుతూ ఉన్నప్పుడు నిశ్చయంగా వారి పక్షంగా నాయన మీరు వారిని గద్దించి వారికి క్షేమం కలుగు చేయమని ప్రార్థిస్తున్నాము నా తండ్రి. నీకు వందనాలు. అలాగనే యాకోబు పక్షంగా నిలిచారు దేవా. అలాగనే ఎంతమంది బిడ్డలు సఫర్ అవుతూ ఉన్నారు, వారిని మీ నాయన వారి పక్షంగా మీరు నిలిచి అయ్యా నిశ్చయముగా వారికి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వారితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రం. అలాగే అపవిత్ర ఆత్మని గద్దించినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది నాయన. అనేక మంది బిడ్డలు అపవిత్ర ఆత్మ చేత పీడింపబడుతూ ఉన్నారు తండ్రి. యేసు నామములో ప్రతి విధమైన అపవిత్ర ఆత్మల చేత పీడింపబడుతున్న ఆయా ప్రతి వ్యక్తిని పట్టి పీడిస్తున్న చీకటిని తొలగిపోమని గద్దిస్తున్నామయ్యా. దర్శించండి నాయన. రోగాలకి గురి చేస్తున్న దురాత్మలను యేసు నామములో లయపరచండి ప్రభువా. నాయనా నీకు స్తోత్రాలు తండ్రి. అపవాదిని మీరు ఎదిరించండి, వాడు మీ అద్దరిని పారిపోతుందని సెలవిచ్చో. ఎవరైతే నీ మాటకు లోబడతారో వారు చెప్తున్న రీతిగా అపవాదిని గద్దించే కృపను అనుగ్రహించండి నాయన. ఎదిరించే మనసు దయచేయండి అయ్యా. మీకు స్తోత్రం నాయన. అలాగనే బిలామును గద్దించినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరైతే త్రోవ తప్పి నడుస్తూ ఉన్నారో అయా వారి కొరకు నాయన నిశ్చయంగా వారిని గద్దించిన రీతిగా నీ సమయంలో నీ మార్గాలు విడిచి తిరుగులాడుతున్న ప్రజలు నీ వాక్యం ద్వారా మాట్లాడి గద్దించి బుద్ధి చెప్పి సరిచేయమని ప్రార్థిస్తున్నాము నా తండ్రి. మీకు స్తోత్రం. అలాగనే ఎర్ర సముద్రాన్ని ప్రభువా మీరు గద్దించినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. సముద్రం లాంటి సమస్యల మధ్యలో ఉన్నవారికి ఆ సమస్య పరిష్కరించడం పడడం కొరకు ఆ సమస్యను మీరే గద్దించి తొలగించమని ప్రార్థిస్తున్నాను. మితబడిన వాక్కులు అందరు హృదయాలలో ఫలభరితంగా మార్చండి నాయన. వాక్యాన్ని హత్తుకొని అలాగున నీ బిడ్డలందరూ వెంబడించడానికి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం మనకి తోడై కాపాడి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.